హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మా హస్బెండ్ ఇంకా ఇక్కడ మాతో పాటు ఉన్న వాళ్ళు అందరం కలిసి రామనాథపురం అనే టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్కి మేము అంతకుముందు ఒక 2 times కూడా వెళ్ళినాము, కానీ మాతో పాటు ఉన్న వాళ్ళు చూడలేదు అని సో వాళ్ళతో కలిసి ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎంత పవర్ఫుల్, ఈ టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్. కానీ ఈ ప్లేస్ ఎక్కువ మందికి తెలియకపోవడం వల్ల ఇక్కడ ఎక్కువ మంది జనాలు అయితే ఉండరు. మెయిన్ టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్నాక అక్కడ నుంచి టెంపుల్ బ్యాక్ సైడ్ లైన్గా కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. సో అక్కడికి వచ్చినాము. బ్యాక్ సైడ్ ఒక రామాలయం ఉంటుందన్నమాట. అందులో ఉన్న రాముడు సీతమ్మ వాళ్ళ విగ్రహాలు అంత పెద్దగా నేనైతే ఎక్కడ చూడలేదు. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా, అక్కడ అభిషేకం జరుగుతుందన్నమాట. ఆల్మోస్ట్ చాలాసేపు అభిషేకం చేసినారు. మీరు చూస్తే ఎంత పెద్దగా విగ్రహాలు ఉన్నాయి కదా, నిజంగా ఇంత పెద్దగా ఉండే రాముల వారు సీతమ్మ వాళ్ళ విగ్రహాలు నేనైతే ఎక్కడా చూడలేదు ఇక్కడ తప్ప. అక్కడ చాలా ఉపాలయాలు కూడా ఉంటాయి టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నాను కదా, వెళ్ళి అవన్నీ కూడా చూసుకొని అక్కడ నుంచి పక్కనే కావేరీ రివర్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళినాము. రెయినీ సీజన్లో అయితే ఈ కావేరీ రివర్లో వాటర్ పైన స్టెప్స్ వరకు అయితే ఉంటాయన్నమాట. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అక్కడ ఏదో దేవుడికి అయితే చేస్తున్నారు, చాలామంది ఉన్నారు. ఇంకా మేము అక్కడ నుంచి లోపల కావేరీ రివర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వాటర్లో ఒక చోట నంది అనేది ఉంటుందంట, దాని కింది నుంచి స్విమ్ చేసుకుంటూ వెళ్తే మంచిది అని చెప్తారు. మేము ఇప్పటికీ 3 times వెళ్ళినాము, కానీ అది ఎక్కడుంది అన్నది మాత్రం కనిపెట్టలేకపోయినాం అనమాట. మార్నింగ్ అయితే ఏమీ తినలేదన్నమాట. సో టెంపుల్ నుంచి వచ్చాక తిందాం అనుకున్నాం, కానీ రామనాథపురాలో అంత మంచి హోటల్స్ కానీ అట్లా ఏమీ లేవు. సో ఇంకా మేము అక్కడి నుంచి సోమవారపేటకు వచ్చాము. సో వచ్చేలోపు ఆఫ్టర్నూన్ 12:30 ఆ టైం అయింది. సో ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసేస్తున్నాము. ఈ రెస్టారెంట్కి మేమైతే సెకండ్ టైం రావడం. ఆల్రెడీ ఇంతకుముందు మా హస్బెండ్ స్టాఫ్ అందరితో కలిసి ఒకసారి వచ్చినాము. ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి కాజు కర్రీ, నాన్స్, జీరా రైస్, దాల్ ఫ్రై, ఇంకా పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టినాము. కాజు కర్రీ అసలు టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే అది సమ్ నార్త్ ఇండియన్ స్టైల్లో చేసినారు, అసలు కారమే లేదు, మాకైతే అస్సలు నచ్చలేదు. పన్నీర్ బిర్యానీ అయితే బాగుంది, కొంచెం స్పైసీగా మసాలా ఎక్కువ వేసినా కానీ నాకైతే నచ్చింది. నేను బయటకు వెళ్తే పన్నీర్, మష్రూమ్ ఎక్కువగా ఇవే ఆర్డర్ చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే బేబీకార్న్ మసాలా కర్రీ అడిగాము, కానీ వాళ్ళది అంతగా బాగుండదు అని చెప్పినారు. సో అందుకు కాజు కర్రీ ఆర్డర్ చేసినాము, అది కూడా పెద్దగా బాగాలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంటికి అయితే వచ్చేసి రెస్ట్ తీసుకున్నాను. ఇంకా తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఫస్ట్ అయితే ఇక్కడ మా హస్బెండ్కి టీ పెడుతున్నాను. మేము రీసెంట్గా గోకర్ణ వెళ్ళాం కదా, అక్కడ టీ పౌడర్స్, కాఫీ పౌడర్స్ ఇటువంటివి చాలా దొరుకుతాయి. జింజర్ తులసి టీ అని ఒకటి తీసుకున్నాం అనమాట. అదైతే టేస్ట్ బాగుంది, అంటే నేను కూడా ట్రై చేసినాను. అంటే మిల్క్ యాడ్ చేయకుండా ఓన్లీ బ్లాక్ టీ లాగా చేసినాను. కొంచెం లెమన్, కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసిన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ దోశ చేస్తున్నాను. ఈ దోశ బ్యాటర్ ఎలా చేసినాను అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసేటప్పుడు వీడియో పెడతాను. మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు ఇట్లా అన్నీ కలిపేసి నానబెట్టి ఆ తర్వాత ఇట్లా పిండి చేసి ఫెర్మెంట్ చేసినాను అనమాట. సో ఎప్పుడు రెగ్యులర్ దోశ కాకుండా ఇట్లా ఏదో ఒక డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను. ఈ మధ్య మనం నార్మల్గా చేసుకుంటే దోశ చేసుకోవడం చాలా తక్కువ అయిపోయింది. అంటే రైస్, మినపప్పుతో చేస్తారు కదా, అట్లా కాకుండా పెసరెట్, మిల్లెట్ దోశ, మల్టీగ్రెయిన్ దోశ, రాగి దోశ, రవ్వ దోశ ఇటువంటివే ఎక్కువ అయిపోయినాయి. ప్యాన్కి ఆయిల్ అప్లై చేయడానికి ఆనియన్తో అప్లై చేస్తాను, కానీ ఆ రోజు ఇంట్లో ఆనియన్స్ అయిపోయినాయి. సో అందుకే ఈ సిలికాన్ బ్రష్ యూజ్ చేస్తున్నాను. ఇది చాలా డేస్ అయిందనమాట కొని, కానీ ఎక్కువ వాడను, ఎందుకంటే అది క్లీన్ చేయడం నాకు కొంచెం కష్టం అనిపించింది. ఎంత క్లీన్ చేసినా అది ఆయిల్ అట్నే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దోశ మీద ఇక్కడ కొంచెం పప్పుల పొడి అయితే చల్లుతున్నాను. ఒక్కోసారి కరివేపాకు పొడి ఇట్లా ఏవైనా ఉంటే అవి కూడా యాడ్ చేస్తుంటాను. ఆనియన్ చట్నీ అప్లై చేసి దాని మీద పప్పుల పొడి చల్లుకుంటే చాలా బాగుంటుంది. కారం దోశ అంటారు కదా, అత్తమ్మ దోశ చేస్తుందంటే ఆనియన్ చట్నీ, గ్రౌండ్నట్ చట్నీ, ఇంకా ఆనియన్ కుర్మా ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంది అనమాట. నేనైతే అన్ని చేయను, దోశ ఇంకొక గ్రౌండ్నట్ చట్నీ చేస్తా అంతే. ఆ తర్వాత ఇక్కడ గీ అయితే అప్లై చేస్తున్నాను, అది పడట్లేదు అనమాట. కూరలో లిక్విడ్ ఫామ్లో నెయ్యి చూడటం ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఇట్లా సాలిడ్ ఫామ్లో గడ్డ కట్టుకొనే ఉంటుంది. దోశ ఒక సైడ్ బాగా లేసింది, ఇంకొక సైడ్ సరిగ్గా లేయలేదు. అంటే ఇది మల్టీగ్రెయిన్ దోశ అని చెప్పినాను కదా, దీంట్లో నేను రైస్ అస్సలు యాడ్ చేయలేదన్నమాట. సో అందుకు దోశ చాలా సాఫ్ట్గా వచ్చింది. అందులోనూ ఫస్ట్ దోశ కాబట్టి ఇట్లా అయిపోవడం చాలా నార్మలే కదా. ఆ తర్వాత నేను ఇక్కడ గ్రాసరీ అయితే రీఫిల్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. ఇప్పుడు ఏదైనా అయిపోయింది అనుకోండి, ఇప్పుడు సాల్ట్ అయిపోయింది అనుకోండి, అది మళ్ళీ రీఫిల్ చేసేటప్పుడు ఆ డబ్బా వాష్ చేసి ఆ తర్వాత మళ్ళీ దాంట్లో రీఫిల్ చేసుకుంటాను. ఎందుకంటే
ఇప్పుడు అన్నీ ఒకటేసారి వాష్ చేయాలి అంటే చేసుకోలేం కదా. ఏది ఎప్పుడు అయిపోతుందో అది అప్పటికప్పుడు వాష్ చేసి మళ్ళీ రీఫిల్ చేసుకుంటే అన్నీ ఒకటేసారి వాష్ చేయాల్సిన బర్డెన్ ఉండదు. ఇంకా ఒకవేళ ఏదైనా సరే అడుగున పురుగు బట్ట అట్లా ఉందనుకోండి, దాన్ని వాష్ చేసి మళ్ళీ మనం రీఫిల్ చేసుకోవడం వల్ల కూడా అవి ఫ్రెష్గా ఉంటాయి, పాడవ్వవు అనమాట. అన్నీ ఒకటేసారి అయిపోవు కాబట్టి ఏది ఎప్పుడు అయిపోయిందో అది అప్పటికప్పుడు వాష్ చేసి మనం మళ్ళీ రీఫిల్ చేసుకుంటే ఎప్పుడైనా అన్ని ఫెస్టివల్ టైంలో అన్నీ ఒకటేసారి వాష్ చేయాల్సిన అవసరం ఉండదు. సో నీట్గానే ఉంటాయి. ఫుల్ ప్యాకెట్స్ ఏవైనా ఉంటే అవి ఇట్లా డబ్బాలో పెట్టేస్తాను. ఒకవేళ హాఫ్ ఓపెన్ చేసినవి అయితే క్లిప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఓపెన్ చేసినవి ఇట్లా బయట పెట్టాలంటే నాకు భయం, ఎందుకంటే మళ్ళీ పురుగు పడతాయి. పురుగు పట్టినవి మళ్ళీ ఇట్లా చెరగడం అది నాకు రాదనమాట. సో అందుకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇవి వచ్చేసి తిరువాత వేసుకుంటాం కదా, దానికోసం ఇక్కడ కలిపి పెడుతున్నాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కొంచెం శనగపప్పు ఇవన్నీ అయితే కలిపి పెట్టేస్తున్నాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.